హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్యాటరీ స్ప్రేతో గడ్డి మందు స్ప్రే చేస్తూ ఉన్నాడు ఇక్కడ పుల్లాయ స్వామి. ఈ పెద్ద చెట్లు ఇవి ఒక 15 ఏళ్ళ చెట్లు, చిన్న చెట్లు. నేను మధ్యలో మళ్ళా ఒక 6 నెలల కిందట ఆ చెట్లు పూడ్చినాను. ఆ చెట్లలో పెద్ద స్పేర్తో కొడితే, తైవాన్ స్పేర్ పెద్ద స్పేర్లతో కొడితే ఆ ధూళి ఎగిరి చెట్ల మీద పడి చెట్లు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్యాటరీ స్ప్రేతో లైట్గా చిన్నగా పెట్టుకొని ఓపిక్గా కొడుతూ ఉన్నాడు పుల్లాయ స్వామి. పుల్లాయ స్వామి గ్రామాక్స్ని కొడుతున్నావా? చూడు ఎలా పడతాను. ఇదంతా గంజరాక, ఇది గంజరాకు. గ్రామాక్స్ని కొడితే బాగా ఎండిపోతుంది. తాత్కాలికంగా మనకు ఎంత గడ్డినా కూడా ధ్వంసం అవుతుంది. ఇలా స్ప్రే చేసుకుంటే మనం చెట్లు కూడా దెబ్బతినకోకుండా ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ ప్రెజర్ పెడతారు. గడ్డి మందులు ఎప్పుడు కూడా ప్రెజర్ పెట్టి కొట్టకూడదు. ఒక బ్యాటరీ స్ప్రేతో చిన్నగా లైట్గా తక్కువ పెట్టుకుని కొట్టుకుంటే బాగుంటుంది. పుల్లాయ స్వామి, మీరు ఎన్ని గంటలకు వచ్చినారు? పొద్దున్నే 6కి వచ్చినావు సార్. 6కి వచ్చినావా? ఎండాకాలం అని పొద్దున్నే వచ్చినారు. అన్నం రైతే పెడతాడా? పెడతాడు సార్, రైతే పెడతాడా? ఎన్ని గంటల వరకు ఉంటారు? సార్ 12 గంటల వరకు. 12 గంటల వరకు ఉంటారు. ఎంత ఇస్తారు మనకు? 300 సార్. అంటే వీళ్ళు బాగా కష్టపడుతూ బాగా తన కుటుంబాలను పోషించుకుంటాంటారు. అయినా మీరు ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉండరు కదా? ఉంటాం సార్. కష్టపడితే బాగా అలసట వస్తుంది, బాగా నిద్ర వస్తుంది, ఆరోగ్యానికి మంచిది. అలవాటు అయినా సార్, రోజు కూలిపోయినా కాబట్టి ప్రతిరోజు పనికి వస్తాను. వీళ్ళు చూడి కష్టపడతారు. వాళ్ళ మైండ్ అంతా పని మీదే శ్రద్ధగా చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు వేరే ఆలోచన రాదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. నొప్పులు గిప్పులు ఏం లేవు కదా? నొప్పులు ఉంటాయా? ఎంత వయసు ఉంటుంది మీకు? 35-36 ఏళ్ళు. 36 ఏళ్ళు. చూడు ఇలా కష్టపడతారు వాళ్ళు, బాగా కష్టపడతారు, అలసట వస్తుంది. ఇలా ఉంటుంది పొలాల్లో కూడా. రైతు కష్టం ఇలా ఉంటుంది, రైతు కూలీ కష్టం ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా ఇబ్రహీం అన్న, ఈ అన్న కూడా చాలా వీడియోలలో వచ్చాడు. ఈ అన్న మన చెట్లు కట్ చేస్తూ ఉన్నాడు. ఇవి సంవత్సరం చెట్లు పంట అయిపోయింది, ఇప్పుడు కట్ చేస్తున్నాడు. ఈ అన్న కూడా పొద్దున్నే 6 గంటలకు వచ్చాడు, 11-11:30కు పోతాడు. అన్నకు కూడా 300 కూలి. మన చెట్లు ఇలా కట్ చేస్తున్నా. అన్న కట్ చేస్తే బాగుంటాయి కదా చెట్లు? మళ్ళీ ఎందుకు కట్ చేయాలి? ఇవి అట్లే పెడితే కాపు బాగుండవా, కాయలు బాగుండవా? అట్లే పెడితే నాసొస్తుంది, కాయ నాసొస్తుందా? అందుకు మళ్ళా కట్ చేస్తే బాగా ఎగిరేసి బాగా పూత పూసి బాగా వస్తాయి. ఎకరా ఉంది ఇదంతా మన చెట్లు? ఎకరా ఉంది. ఇలా ఉన్నాయి. ఇవన్నీ 2 రోజుల్లో కొట్టేస్తా? 2 రోజుల్లో కొట్టేస్తా. వాళ్ళు కష్టపడతారు చూడు, కూలీళ్ళు బాగా కష్టపడతారు. వాళ్ళకు బాగా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఏం పని లేకుండా ఇంటి దగ్గర ఉన్నాం అనుకో, ఈ మైండ్ వేరే విధంగా ఆలోచనలు పోతూ ఉంటాయి. దేవుడు అందరికీ ఐశ్వర్యమీడు. వాళ్ళు తన కష్టాన్ని నమ్ముకొని హ్యాపీగా బతికేస్తారు. క్యారీ తెచ్చుకుంటావా? అన్నం రైతే పెడతాడా? క్యారీ తెచ్చుకుంటా. ఆయనకు రైతు పెడతాడు, మందు కొట్టే వాళ్ళకైతే రైతు పెడతాడా అన్నం? ఈ పొలాల్లో అన్నం తింటే ఎంత బాగుంటుందో. అలా ఎక్కువ తుండ్లు చెయ్యి. ఇవి మళ్ళీ రొటావేటర్ కొడతారా? రొటావేటర్ కొడితే ఇవి నుసి అయిపోతాయి. ఓన్లీ పక్కకి ఎత్తేస్తే లేబర్ ఎక్కువ పడతారు. కొడవలు చాలా పదునున్నట్లుంది, తెగడం కూడా బాగా ఫ్రీగా తెగుతున్నాయి. అన్న బంక గారవా ఇవి? మన చెట్టు ఇట్లా కొడతాడు ఇవన్నీ మందు కొట్టాలా? మందు కొట్టి మళ్ళీ ఈ గుర్లు ఎక్కడ పుడతాయి? సైడ్లకు పుడతాయి. మనకు మంచి లాభాలు ఉన్నాయి. కొద్ది వరకన్నా సాగు చేసుకోండి రైతులు, తక్కువ పెట్టుబడి. ఇప్పుడు వర్షాకాలం కాయవు కదా ఇవి, వర్షం పడితే సెన్సిటివ్ బాగా. మందులు కూడా ఎక్కువ స్ప్రే చేయకూడదు మునగ చెట్లకు. ఎక్కువ స్ప్రే చేస్తే కాయలు రాలిపోతాయి. ఇప్పుడు రేట్లు ఉండవా మునక్కాయలు?
ఇప్పుడు ఎండాకాలం అంతలక్కలా కాస్తాయి కాబట్టి రేట్లు ఉండవు. నాకు కూడా ఇట్లా పొలాలలో పని చేస్తే చాలా బాగుంటుంది. నిజంగా ఇంటి దగ్గర ఉంటే ఖాళీగా ఉంటే మనం ఎక్కడెక్కడో ఆలోచనలు పోతూ ఉంటాయి. ఇక్కడ పని చేసి కష్టపడితే మనకు బాగా అలసటుతుంది, నిద్ర బాగా వస్తుంది, మన కుటుంబం కూడా బాగా పోషించుకోవచ్చు, డబ్బులు కూడా బాగా సంపాదించుకోవచ్చు ఇలా కష్టపడితే. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. కష్టపడితేనే ఈ కష్టపడుకోకుండా ఖాళీగా ఉంటాం. కొంతమంది ఇంత కడుపులు అన్నంత ఎక్కువ తిని కడుపులు పెంచుకొని ఇలా ఉంటే బాగుండదు. కష్టపడితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన కుటుంబం కూడా 3 పూట్ల కూడా తినచ్చు హాయిగా. మన భార్య పిల్లలు కూడా సంతోషంగా ఉండవచ్చు ఇలా కష్టపడితే. అంటే ఈ కష్టపడినంతసేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు ఆ పని మీదే ఆలోచనతో ఉంటారు. వేరే ఆలోచనలు రావు వాళ్ళకు. 7:30 అవుతుంది. సూర్యుడు కూడా బగబగ అంటున్నాడు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి. కొద్దిసేపు ఉంటే ఇంకా ఎండకు చెమటలు పోస్తాయి విపరీతంగా. నేను కూడా ఇక్కడ ఇవన్నీ కూడా వరుసకేలా వీడియో తీస్తామని ఇట్లా తీస్తామని ఇవన్నీ వరుసకేస్తే రోటావేటర్ కొట్టిస్తాం. ఇవన్నీ 3-4 కొమ్మలు ఉన్నాయన్నా. ఏం కావా? ఒక చెట్టు కింట కాస్తాయి, బాగా కాస్తాయి. బాగా కాస్తే కింట అవుతాయి. 20 రూపాయలు పోయినా మంచి డబ్బులు వస్తాయి మనగా. ఇది ఇత్తనమా మామూలు అంట? ఇత్తనం ఇది. అంటే ఇత్తనాలు పుడితే ఇంత మానాయించుడు అంట. అయితే అది అంటు కట్టింటారు, అక్కడ చెట్టు నాటుతారు. ఇలా ఒక్కసారి మీరు కూడా పొలాల్లో తిరగండి. సుడి అర్లీ మార్నింగ్ రావడం, ఇలా పనులు చేసుకుంటే బాగుంటుంది. చిన్నప్పటి నుంచి బాగా కష్టపడే వాళ్ళం మేము. రైతు అంటే ఇలా కష్టపడతాడు చూడు. రైతే రాజంటాం. ఇప్పుడు అలాంటి రైతు పెట్టుబడి భారంగా మారి పాపం రైతు అప్పుల పాలవుతూ ఉన్నాడు. ఏం గిట్టుబాటు కావడం లేదు. అలాంటి రైతులను ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదిక ఆదుకోవాలని మరిన్ని వీడియోల్లో కూడా నేను చెప్పాను. రైతులను ఆదుకుంటే రైతు అప్పుల పాలు కాకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా బాగుంటాడని. అందుకే ఇకనైనా ప్రతి వీడియోలోనూ నేను ఒకటే కోరేది, రైతులను యుద్ధ ప్రాతిపదికగా ఆదుకోవాలి. చాలామంది కూడా రైతులు వెనుకబడి ఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా రైతు వెనుకనే ఉండిపోతూ ఉన్నాడు. 100కి 20 మంది తప్ప కదమ వాళ్ళంతా వెనుకబడి ఉన్నారు. కాబట్టి మరొకసారి వేడుకుంటా ఉన్న ప్రభుత్వాలను తక్షణమే యుద్ధ ప్రాతిపదికగా రైతులకు సబ్సిడీ పరంగా ఆదుకుంటే తప్ప ఈ రైతాంగం మెరుగుపడేలా లేదు అని నేను ఖచ్చితంగా కూడా ఇవాళ చెప్తా ఉన్నా. అందరూ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. వెంకటనారాయణ రెడ్డి. హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండాలి అందరూ. బాయ్ బాయ్.